వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఘన విజయం సాధించి మూడోసారి కప్ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత, క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ మాగంటి బాబు పాల్గొని అభిమానులతో కలిసి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. జై భారత్ అంటూ నినాదాలు చేశారు. ఏలూరు పోలీసులు త్రివర్ణ పతాకంతో సందడి చేశారు. మరోవైపు హైదరాబాద్ కేపీహెచ్బీ ప్రాంతంలో క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. జట్టు విజయం సాధించిన అనంతరం పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకు పటాకులు పేల్చుతూ జాతీయ జెండాలు పట్టుకుని సందడి చేశారు. భారత్ మాతాకి జై అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఇక కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. జై హో భారత్ అంటూ నినాదాలు చేశారు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఘన విజయం సాధించి మూడోసారి కప్ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత, క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ మాగంటి బాబు పాల్గొని అభిమానులతో కలిసి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. జై భారత్ అంటూ నినాదాలు చేశారు. ఏలూరు పోలీసులు త్రివర్ణ పతాకంతో సందడి చేశారు. మరోవైపు హైదరాబాద్ కేపీహెచ్బీ ప్రాంతంలో క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. జట్టు విజయం సాధించిన అనంతరం పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకు వచ్చి పటాకులు పేల్చుతూ జాతీయ జెండాలు పట్టుకుని సందడి చేశారు. భారత్ మాతాకి జై అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఇక కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. జై హో భారత్ అంటూ నినాదాలు చేశారు. Ha ha.